హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు నేను మీ తెలంగాణ కోడలు ఎలా ఉన్నారు నేను మీ ఆంధ్ర అత్త ఇవన్నీ మనకి హెయిర్ మాస్క్ కి కావాల్సిన పౌడర్స్ అన్నమాట అసలు ఈ పౌడర్స్ ఎందుకు వాడాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ పౌడర్స్ అలోవెరా జెల్ కావాలి ఇవన్నీ మనకి హెయిర్ కి ఎట్లా హెల్ప్ అవుతాయో నేను చెప్తా ఇది అలోవెరా జెల్ నేను అలోవెరా మొత్తము లోపల గుజ్జు తీసుకొని మిక్సీలో వేసేసుకున్నా ఇది మన హెయిర్ ని డ్యామేజ్ కాకుండా చూస్తదన్నమాట అండ్ హెయిర్ రీగ్రోత్ కి కూడా హెల్ప్ చేస్తది ఇది హైబిస్కస్ పౌడర్ మందారం పొడి ఇది హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తది హెయిర్ లాస్ ని కూడా ప్రివెంట్ చేస్తది నీమ్ పౌడర్ మనకి డాండ్రఫ్ రాకుండా చూస్తది అండ్ గ్రే హెయిర్ రాకుండా కూడా స్కాల్ప్ కి హెల్ప్ చేస్తది బ్రింగ్రాజ్ పౌడర్ ఇది కూడా హెయిర్ లాస్ కాకుండా చూస్తుంది గ్రే హెయిర్ రాకుండా చూస్తుంది అండ్ హెయిర్ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుంది ఇంకోటి డాండ్రఫ్ కూడా మనకి రెడ్యూస్ చేస్తుంది అన్నమాట హెన్నా పౌడర్ మన హెయిర్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది డాండ్రఫ్ రాకుండా ట్రీట్ చేస్తుంది హెయిర్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది అండ్ స్కాల్ప్ ఇచ్చింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది మనకి శీకాకాయ పౌడర్ ఇది కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది మనకి డాండ్రఫ్ రాకుండా చూసుకుంటుంది అండ్ హెయిర్ని షైనీగా కూడా ఉండేటట్టు చేస్తుంది ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ ఎట్లా రెడీ చేసుకుందామో చూసుకుందాం ఒక చిన్న కప్ అలోవెరా జెల్ వేసుకున్న ఒక బౌల్లో దాంట్లోనే ఒక స్పూన్ హైబిస్కస్ పౌడర్ హెన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి 2 స్పూన్స్ హెన్నా కలర్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మన హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నా ఒక స్పూన్ శీకాకాయ పౌడర్ ఒక స్పూన్ నీమ్ పౌడర్ ఒక స్పూన్ బ్రింగ్రాజ్ పౌడర్ దీన్ని మంచిగా మిక్స్ చేయాలి మంచి థిక్ పేస్ట్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా కొంచెం థిక్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైప్లో మనం పేస్ట్ కలుపుకొని మనం హెయిర్కి అప్లై చేసేసుకోవాలి హెయిర్కి అప్లై చేసుకున్నాక ఒక 30 మినిట్స్ హెయిర్ని మనం హెయిర్ మాస్క్ తోటి వదిలేయాలి 30 మినిట్స్ తర్వాత మనం కుంకుడుకాయతోటి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కంపల్సరీ మంత్లీ ట్వైస్ దీన్ని యూజ్ చేయండి హెయిర్లో చేంజెస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్